హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్యశ్రీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట. సో ఈరోజు మార్నింగ్ 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు నా రొటీన్ మీతోటి షేర్ చేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి. మార్నింగ్ 4కి ఈరోజు అర్లీగా లేసేసా. ఈరోజు అర్లీగా ఎందుకు లేసాను అంటే ఈరోజు మా పాపకి స్కూల్ ట్రిప్ ఉందన్నమాట. సో ఇంకా తనకి 6 కల్లా నేను డ్రాప్ చేయాలి బస్ దగ్గర. సో అందుకనేసి 4:30కి అయితే నేను లేసాను ఇక్కడ. సో లేచి కిచెన్లోకి వచ్చి హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నాను నా కోసం. చాలా చల్లగా అయిపోయింది బెంగళూరులో వెదర్ అయితే. అసలు కాలు కూడా కింద పెట్టలేకపోతున్నాం, ఇంట్లో నడవలేకపోతున్నాం, అసలు అంత చలిగా ఉంది. ఇంకా కుకింగ్ చేయాలంటే సింక్లో వాటర్ టచ్ చేయాలంటే ఇంకా దేవుడు కనిపిస్తున్నాడు అనమాట. అంత చల్లగా ఉంది వాటర్, ఫ్రిడ్జ్లో వాటర్ అన్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ వాటర్. సో అందుకనేసి మోస్ట్లీ నైటే కిచెన్ క్లీన్ చేసేస్తాను. సో కిచెన్ క్లీన్ చేసుకుంటే మాత్రం మార్నింగ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో ఇది నేను ప్రతి వీడియోలో చెప్పే డైలాగే, కానీ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది, నిజంగా ట్రై చేయండి. సో ఇంకా నేనైతే కిచెన్ క్లీన్ చేసుకున్నాను నైటే కాబట్టి నాకు మార్నింగ్ లేస్తున్న ఏ హడావిడి పని ఏం ఉండదన్నమాట. ఈరోజు పాపకి ట్రిప్ కాబట్టి లంచ్ బాక్స్ టిఫిన్ హడావిడి కూడా ఏం లేదు. ప్రశాంతంగా హాట్ వాటర్ పెట్టేసుకొని ఇక్కడ తాగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఏమైనా యూట్యూబ్లో కమెంట్స్ వచ్చాయా లేదా యూట్యూబ్ వ్యూస్ ఎంత, కమెంట్స్ ఏమైనా వచ్చాయా, రిప్లైస్ ఇవ్వడం, అదంతా కూడా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట. ఈరోజు చిన్నుని కూడా లేపాను. తను కూడా ఆల్రెడీ బ్రష్ చేసి ఇక్కడికి వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళి తనకి షవర్ చేయించేసాను. ఇంకా తనకి హాట్ వాటరే పెడుతున్నాను అనమాట. ఇక్కడ చల్ల వాటర్ తాగడానికి కొంచెం ధైర్యం కావాలి. ఇప్పటి నుంచి ఇంకా ఫిబ్రవరి మార్చ్ వరకు ఇంకా కంపల్సరీ ప్రతి పూట ఇంకా హాట్ వాటర్ అనమాట. సో పాపకు కూడా ఈరోజు హాట్ వాటరే పెట్టిస్తున్నాను. తనకి ఆల్రెడీ 3 days నుంచి సిక్లో ఉన్నా అనమాట, కోల్డ్ కాఫ్ తోటి. నా వాయిస్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కంపల్సరీ ఇంట్లో అందరం హాట్ వాటర్ తీసుకుంటూ ఉన్నాము. సో ఇంకా పాపకైతే ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టేసాను బాటిల్లో. తనకి ఇంకా ట్రిప్కి క్యారీ చేయాల్సినవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చారు వాళ్ళ టీచర్స్. సో అవంతా కూడా నేను నీట్గా ఇక్కడ ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. ఒక 3 ప్లాస్టిక్ కవర్స్ పెట్టమన్నారు. ప్లాస్టిక్ కవర్స్ ఎందుకంటే ఇంకా వాళ్ళు వాటర్లో ఆడుకుంటారు కదా పిల్లలంతా. సో వాళ్ళ యూనిఫామ్ ఒకటి ఇప్పుడు వేసుకెళ్తారు, ఒకటి తీసుకెళ్తారు. సో ఇప్పుడు వేసుకెళ్ళే దాంట్లో వాటర్లో ఆడుకుంటారు కాబట్టి అది తడిచిపోతుంది. సో బ్యాగ్లో పెట్టుకుంటే బ్యాగ్ కూడా తడిచిపోతుంది కదా, అందుకే ప్లాస్టిక్ కవర్ అయితే పెట్టమని చెప్తారు. సో ప్లాస్టిక్ కవర్ అయితే వాళ్ళు యూనిఫామ్ అనేది ఫోల్డ్ చేసేసి ఆ కవర్లో పెట్టేసి బ్యాగ్లో పెట్టేస్తారనమాట. సో దానికనేసి కవర్స్ అయితే పెట్టమని చెప్పారనమాట. సో కవర్స్ పెట్టేశాను. ఇంకా తనకి యూనిఫామ్, బెల్ట్, ఐడి కార్డు ఇవంతా కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా ఇక్కడ తనకి హెయిర్ డ్రై ఇంకా టైం అయిపోతుంది అనమాట. జస్ట్ ఒక 1/2 hour మాత్రమే ఉంది. 5:30 అయిపోయింది టైం. 6 కల్లా నేను తనని అక్కడికి తీసుకువెళ్ళాలి. ఇంకా నేను ఇక్కడ హెయిర్ డ్రైయర్ తోటి మంచిగా తనకి హెయిర్ అన్నది మొత్తం కూడా డ్రై చేసేస్తున్నాను. ఇది హెయిర్ డ్రైయర్ వచ్చేసి మంచిగా స్ట్రైట్నింగ్ అవుతుంది. హెయిర్ డ్రై చాలా త్వరగా అయిపోతుంది అనమాట. ఇది ఉండడం వల్ల చిన్నుకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడాను. సో ఇంకా తనకి వెంటనే జడ కూడా వేసేయచ్చు అనమాట. సో మనకి తడిగా ఉంటే జడ వేయడానికి అవ్వదు. సో ఇలా మనం హెయిర్ డ్రైయర్ తోటి నీట్గా డ్రై చేసేసాం కాబట్టి వెంటనే కూడా నీట్గా ఇట్లా హెయిర్ స్టైల్ తోటి మంచిగా జడ అయితే వేసేసాను. ఇంకా ఇక్కడ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏది ఉండకూడదు అని చెప్పారనమాట. సో తనకి ఇయర్ రింగ్స్ ఒకటి ఉండే, సో అవి కూడా తీసేయమని చెప్పారు. సో అవి కూడా తీసేసి నార్మల్గా ఇయర్ రింగ్స్ అయితే వేసేసాను అనమాట. ఇంకా తనకి ఫేస్కి వచ్చేసి మాయిశ్చరైజర్స్ రాస్తూ ఉన్నాను. సో తనైతే చల్లగా ఉంది అని అయితే ఇక్కడ నవ్వుతుంది అనమాట. సో చాలా చల్లగా ఉంది, అసలు చేతులు కూడా చాలా చల్లగా అయిపోతున్నాయి అనమాట. ఇంత చలిలో హెడ్ బాత్ చేసి రెడీ అవ్వడం అంటే చాలా టఫే అని చెప్పచ్చు. కానీ చిన్ను ఎందుకు ఇంత ఎనర్జెటిక్గా హ్యాపీగా రెడీ అవుతుందంటే ట్రిప్ కదా, ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తోటి మంచిగా అనేసి వీళ్ళు బయటికి వెళ్ళాలంటే మాత్రం ఎక్కడ లేని హడావిడి మొత్తం మొదలైపోయింది. ఈరోజు మాత్రం రోజు స్కూల్కి వెళ్ళాలంటే అమ్మ చలి చలి అని అంటుంది. బట్ ట్రిప్ అనగానే మంచి హుషారు ఎనర్జెటిక్ అంతా కూడా తన ఫేస్లో అయితే ఆనందం మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. సో ఎంత హ్యాపీగా ఉందో. అలా మీతో మాట్లాడుకుంటూ తననైతే రెడీ చేసేసాను. సో ఇక్కడైతే ఫేస్ మీద స్టిక్కర్ అయితే పెట్టేసి ఇంకా వ్యాజ్లిన్ అయితే పెట్టించేస్తున్నాను అనమాట లిప్స్కి. సో చాలా డ్రై అయిపోతాయి ఇంకా ఈ చలికి. సో ఇంకా ఫైనల్గా కుంకుమ పెడితే నాకు క్యూటీ రెడీ అయిపోయినట్టే. ఇంకా టైం అయితే ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా తనకి వాటర్లో ఆడుకుంటుంది కదా, ఇక్కడ వాటర్ గ్లాసెస్ అయితే పెడుతున్నా తన కోసం. ఇంకా తనకి ఇంకా హెడ్
తడవకుండా క్యాప్ అయితే పెడుతున్నా. సో హెడ్ తడిచిందంటే ఇంకా కోల్డ్ డే ఫుల్, నెక్స్ట్ డే స్కూల్ కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇంకా తడవకుండా హెడ్ క్యాప్ అయితే ప్యాక్ చేసేస్తున్నా. సో ఈ రెండు తన బ్యాగ్లో అయితే మంచిగా ప్యాక్ చేసేస్తున్నాను. ఇవి రెండు వచ్చి లాస్ట్ ఇయర్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొన్నాము. సో అవే ఈ ఇయర్కి కూడా పనికొస్తున్నాయి అన్నమాట. ఇంకా స్వెటర్ అయితే వేసేస్తున్నా. ఫుల్ చలి ఉంది. ఇంకా వచ్చేటప్పుడు కూడా ఫుల్ చలి ఉంటుంది. నైట్ అవుతుందంట 10:30 11 అవుతుందంట వచ్చేటప్పటికి. అప్పుడైతే ఫుల్ చలి ఉంటుంది. ఇంకా కంపల్సరీ స్వెటర్ వేయాల్సిందే అనమాట. తనకి స్వెటర్ అయితే వేసేసి ఇంకా స్నాక్స్ పెట్టేశాను, బిస్కెట్స్ బస్సులో అలా తినడానికి. ఒకవేళ ఆకలి అయితే వాళ్ళు టిఫిన్ పెట్టేసరికి ఆకలి అయితే తినమని చెప్పాను అనమాట. సో బిస్కెట్స్ పెట్టేశాను, వాటర్ బాటిల్, ఇంకా యూనిఫామ్ అవంతా కూడా పెట్టేశాను. ఇంకా చెవులో దూదులు కూడా పెడుతున్నాను. చాలా అంటే చాలా చలండి, నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా తను ఎలా ఉంటుంది. ఇంకా ఎంజాయ్మెంట్లో కనిపించట్లేదు అనమాట చలి వాళ్ళకి. సో ఇంకా నార్మల్ డేస్లో మాత్రం చలి అంటూ ఉంటారు, బట్ ఇప్పుడు మాత్రం హ్యాపీగానే ఉంది. సో ఇంకా దేవుడికి దండం పెట్టుకుని ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఇంకా అసలు చాలా చీకటిగా ఉంది. పర్లేదని స్టార్ట్ అయిపోయాం. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తున్నారు. మేమైతే ఇంకా ఎవ్వరు వచ్చి ఉండరు, మనమే ఫస్ట్ అనుకొని వెళ్ళామన్నమాట. కానీ మేము వెళ్ళేసరికి అందరు వచ్చేస్తున్నారు. ఇంకా 4-5 మెంబర్స్ అలా రాలేదనమాట వాళ్ళ క్లాస్లో. సో వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా తర్వాత కూడా. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మంచిగా చిట్ చాట్ చేస్తూ చిన్ను బాగా ఎంజాయ్ చేస్తుంది. సో ఎప్పుడు పిల్లలు మనతో పాటే హాలిడే ట్రిప్స్, ఇట్లా ఊరికి వెళ్ళడం ఇట్లా మనం చూసి ఉంటాము. కానీ ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్కి వెళ్ళడం వాళ్ళకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. మనం లేకపోతే మన పిల్లలు అసలు ఉండలేరు అన్నట్టు మన మైండ్లో వాళ్ళు ఫిక్స్ చేసేసి ఉంటారు. బట్ మనం లేకపోతే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు అసలు యాక్చువల్లీ ఫ్రెండ్స్ తోటి. సో ఇక్కడైతే వాళ్ళు వెళ్ళబోయే బస్సు ఇదేనమాట. సో వాళ్ళ టీచర్ వాళ్ళ హ్యాండ్స్ మీద నెంబర్ కూడా రాశారు. సో రోల్ నెంబర్స్ లాగా. సో 1 2 3 లైక్ ఇలా. సో మీరు ఎప్పుడు తినేటప్పుడు లేదా ఈ ట్రిప్ మొత్తం కూడా మీరు ఈ నెంబర్ తోటే మీరు గుర్తుపెట్టుకొని ఇలా లైన్ వైజే ఉండాలి అనేసి, ఒకరి హ్యాండ్ ఒకరు హోల్డ్ చేసుకోవాలి అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అలా చెప్పేసేసి ఇంకా బస్సు ఎక్కించడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ మొత్తం కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తామని చెప్పారనమాట. జస్ట్ వాటర్ బాటిల్ మాత్రమే మనల్ని పెట్టమన్నారు. స్నాక్స్ కూడా మనకు నచ్చితే పెట్టచ్చు, లేదంటే లేదని చెప్పారు. కానీ ఉండనివ్వలే అనేసి, అంటే మార్నింగ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి పాపకు ఆకలి అవుతుంది ఏమోననేసి బాక్స్లో బిస్కెట్స్ ప్యాక్ చేశాను. సో ఎక్కువే బిస్కెట్స్ ప్యాక్ చేశాను. పక్కన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, మంచిగా షేర్ చేసుకుని తింటుంది అనేసి. అంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి ఈ బిస్కెట్స్ అంటే బస్సులో కొంచెం తింటూ వెళ్తూ ఎంజాయ్ చేస్తారు అనేసి బిస్కెట్స్ అలా ప్యాక్ చేశాను. సో స్టూడెంట్స్ అందరినీ బస్సులో ఎక్కించేసారనమాట. సో బస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా చిన్నుకి బాయ్ చెప్పేసి నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసాను. ఎంత చలిగా ఉందంటే బాబోయ్, చాలా చలేసింది. సో ఇంకా ఇంటికి రాగానే మంచిగా ఒక 20 మినిట్స్ రిలాక్స్ అయిపోయాను అనమాట. 20 మినిట్స్ తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తే బాగా ఎండ వస్తుందన్నమాట. సో ఎంత ఎండ వచ్చినా చలి మాత్రం తగ్గట్లేదు. సో ఇంకా నేనైతే ఇలాగే ఉంటుందిలే ఇంకా అనేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇల్లు మొత్తం ఊడ్చుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ బెడ్రూమ్స్ అయితే ఊడ్చేసాను, హాల్ కూడా ఊడ్చేసాను, ఇంకా కిచెన్లో మొత్తం నీట్గా కూడా ఊడ్చేసాను. సో ఇంకా ఇక్కడ మ్యాట్స్ కూడా నీట్గా ఇదిలిచ్చేస్తూ ఉన్నాను అనమాట. సో మ్యాట్స్లో అయితే చాలా అంటే చాలా డస్ట్ ఉంటుంది. బయట అయితే ముగ్గు పిండితోటి ముగ్గు వేస్తాను కాబట్టి అలా ఆ ముగ్గు పిండి అంతా మ్యాట్స్లో నిండిపోయి ఉంటుంది అనమాట. సో అలా చెత్త ఊడుస్తూ పక్కింటి అక్కతోటి మాట్లాడుతూ ఇంకా నీట్గా ఇక్కడ చెత్తనంతా కూడా నీట్గా ఒక చాటలోకి తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఇంక ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్, లంచ్ హడావిడైతే ఏం లేదు కాబట్టి ప్రశాంతంగా ఉందన్నమాట. నిన్న ఈవినింగే ఈ వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చేసాను. ఫ్రూట్స్ అంటే ఏం తీసుకురాలేదు, జస్ట్ బనానా తీసుకొచ్చాను. మిగిలినవి ఒక వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాను. ఇవంతా కూడా నీట్గా ఇప్పుడు నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. నిన్న ఈవినింగ్ తీసుకొచ్చాను కానీ నాకు అంత హెల్త్ కండిషన్ అంత బాగాలేదనమాట. ఫుల్ చలి, జలుబు, దగ్గు ఉండడంతో అసలు సర్దలేకపోయాను. అలాగే ఎలా తెచ్చిన కవర్ అయితే అలాగే పెట్టేసి మంచిగా టాబ్లెట్స్, ఫుడ్ తీసుకొని పడుకున్నాను. సో ఇప్పుడు మార్నింగ్ కొంచెం పర్లేదు, నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గానే ఉన్నాను. సో అందుకనేసి ఇక్కడ వెజిటేబుల్స్ అయితే మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేసేసుకుంటూ ఉన్నాను. వెజిటేబుల్స్ వీక్ ఒకసారి తెచ్చుకుంటాను కంపల్సరీ. సో తెచ్చుకున్నప్పుడే ఆ వీక్ మీల్ ప్రిపరేషన్స్ అన్నది నేను చేసేసుకుంటాను అనమాట.
అనమాట. సో ఈరోజు ఈ కర్రీ, ఆ రోజు ఆ కర్రీ, సో ఇలా వీక్ మొత్తం కూడా ప్లాన్ చేసుకుంటాను. సో అవంతా కూడా నీట్గా మనం డబ్బాలలో అయితే స్టోర్ చేసుకుంటాను. అంటే 8 కంటైనర్లో మంచిగా నేను ఇక్కడ వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నా కదా, అందులో అయితే స్టోర్ చేసుకుంటాను. సో క్యారెట్, క్యాలీఫ్లవర్ పెట్టేశాను. క్యారెట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఎడ్జెస్ 2 కూడా కట్ చేసేసి మనం స్టోర్ చేసామంటే క్యారెట్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా నాకు మీల్ ప్రిపరేషన్లో అతి కష్టమైన వర్క్ ఏంటంటే కాకరకాయ అప్పటికప్పుడు వండాలంటే ఇలా పనులంతా చేసుకోవడం చాలా కష్టం. సో దాన్ని పీల్ చేయడం, కట్ చేయడం, అందులో గింజలన్నీ తీయడం, దాన్ని వండడం, అది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. సో దాన్ని ఇంకా నేను 2 డేస్లో ఇది వండబోతాను అనగానే ఇలా నేను కట్ చేసి పెట్టేసుకుంటా. ఇది నేను రేపో ఎల్లుండో చేసేస్తా. కాబట్టి ఇలా మొత్తం కూడా నీట్గా పీల్ చేసి గింజలన్నీ కూడా తీసేసి కట్ చేసి బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్న. టిష్యూస్ అయితే కూడా పెట్టానన్నమాట. టిష్యూస్ పెట్టేస్తే మనకి అంత తొందరగా పాడవ్వదు. సో ఇంకా క్యాబేజ్, ఇంకా బీరకాయ, లెమన్స్ ఇవంతా కూడా సెట్ చేసేసా. ఇంకా వంకాయ కూడా కొన్ని కట్ చేసేసా, ఇంకా కొన్ని బాక్స్లో అయితే పెట్టేసా అనమాట. ఇంకా ఇక్కడ బీట్రూట్, సో నేను బీట్రూట్ డైలీ జ్యూస్ తాగడానికి వాడతాను, ఇంకా ఫ్రై కూడా చేసుకుంటాను అనమాట. సో ఇంకా నేను రోజు జ్యూస్ తాగుతాను కాబట్టి అప్పటికప్పుడు పీల్ చేసుకొని కట్ చేసుకోవడం చాలా కష్టం. అంటే అది దానివల్ల అబ్బా ఇప్పుడు ఎవరు పీల్ చేస్తారు, ఎవరు కట్ చేస్తారు అనేసి ఒక్కొక్క రోజు డిలే చేసేస్తూ ఉంటాం. ఇలా కనుక ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే జస్ట్ కొన్ని పీసెస్ తీసుకొని బ్లెండ్ చేసేసుకొని జ్యూస్ లాగా తీసుకోవడమే కాబట్టి అంత బద్ధకంగా అనిపించదు అనమాట. అప్పుడు డైలీ తీసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ మీల్ ప్రిపరేషన్. ఇంకా ఇలా నేను బీట్రూట్ అన్నది నీట్గా కట్ చేసి పెట్టుకుంటే పాడవదా అని మీలో కొంతమందికి డౌట్ వస్తే మీకు ఒక్క చిన్న ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఇలా వీక్ పెట్టుకోవడానికి అయితే కుదరదు. జస్ట్ 2 or 3 days అంతే. 3 days కూడా లేదు, జస్ట్ 2 daysలో ఫినిష్ అయిపోవాలి. జ్యూస్ మనం మ్యాక్సిమం ఒక్కొక్క హాఫ్ తాగుతాం కాబట్టి, నేను మా పాప తాగుతాం కాబట్టి ఒక బీట్రూట్ డేకి అయిపోతుంది అనమాట. సో 2 బీట్రూట్సే కాబట్టి ఇది 2 daysలో అయిపోతుంది. సో ఇంకా అవంతా కూడా నీట్గా టిష్యూస్ అంతా వేసి పెట్టేసా. 2 daysలో బీట్రూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మ్యాక్సిమం 3 days కానీ ఫ్రెష్గానే ఉంటుంది 3 days వరకు కూడా. సో ఇంకా మీల్ ప్రిపరేషన్కి ఇదంతా కూడా స్టోరేజ్ కంటైనర్స్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో అంతా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. సో ఇంకా నాకు 1 week వరకు ఏ బాధ లేదు, ఏ కూరలో వండాలి, ఈ కూరలో వండాలి అనేసి. సో ఇంకా కూరగాయలకు తగ్గట్టు మీల్ ప్లానింగ్ కూడా చేసేసి పెట్టుకుంటాను. సో ఇంకా దీని తర్వాత బ్రేక్ఫాస్ట్కి రోజు రాగి దోశ వేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ కొంచెం హెల్దీగా తీసుకుందాము అనేసి ఈరోజు రాగి దోశ వేసుకుంటున్నా. ఇంకా నేను రాగి దోశ వేసేసి బాబుకి అయితే ఇచ్చాను. వాడైతే ఆడుకుంటున్నాడు అనమాట లేసి వచ్చిందాక. ఈరోజు పాలు కూడా తాగలేదన్నమాట, డైరెక్ట్ బ్రేక్ఫాస్టే తింటున్నాడు. సో రాగి దోశ వాడికి పెట్టించేసి ఇంకా మా కోసం అయితే ఇంకా ఎర్రకారం అయితే చేస్తూ ఉన్నాను. సో ఇంకా రాగి దోశలోకి కొంచెం ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా ఇలా తురిమి వేసుకుంటే కొంచెం తినేటప్పుడు కొంచెం క్రంచీగా చాలా బాగుంటుంది కదా, టేస్టీగా అనేసి ఇట్లా వేస్తున్నా అనమాట. నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా జున్నుగాడు ఒక పక్క నుంచి మమ్మీ అని సతాయిస్తూ ఉన్నాడు. సో ఇట్స్ ఓకే. సో టైంకి అప్లోడ్ చేయాలి కాబట్టి సో వాడిని ఎలాగో అలా మేనేజ్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే వచ్చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో నా కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకొని ఇంకా జున్ను దగ్గరకు వచ్చా, ఏం చేస్తున్నాడు వీడు అనేసి. ఇంకా వీడైతే మంచిగా రాగి దోశ తింటున్నాడు, బాగా క్రంచీగా ఉందంట. సో వాడు తింటూ ఇక్కడ వాడి టైగర్కి కూడా తినిపిస్తూ ఉన్నాడు. సో ఎలా ఉందిరా రాగి దోశ అంటే చాలా బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది అంటున్నాడు. సో దానిపైన క్యారెట్ అది వేయినా అంటే వద్దు అంటున్నాడు. సో వాడికైతే బాగా నచ్చింది. ఇంకా నా దోశ అయితే ఇంకా అవుతుందన్నమాట. ఇక్కడ ఇటు సైడు అటు సైడు మంచిగా రోస్ట్ చేస్తే మనకి ఈ రాగి దోశ చాలా క్రిస్పీగా అవుతుందన్నమాట. సో అలా క్రిస్పీగా అవ్వాలి అంటే ఇంకొంచెం సేపు లో ఫ్లేమ్లో వేయించాలి. సో అంత ఉండలేను అనమాట, చాలా ఆకలేస్తుంది. 2 days నుంచి ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు, 2-3 days నుంచి కొంచెం కడుపులో మంటలాగా ఉందన్నమాట. సో కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి వాటర్ తాగేస్తే రిలాక్సింగ్గా ఉంటాను అనేసి తీసేసాను అనమాట. సో ఇక్కడ రాగి దోశ విత్ రాయలసీమ ఎర్రకారం అనమాట. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత నా హస్బెండ్కి యాపిల్, బనానా, క్యారెట్ అయితే ఇచ్చేసా. ఆయన అయితే నేను రాగి దోశ తినను, కొత్త వంటలన్నీ నువ్వే తిను అని చెప్పేశాడనమాట. సో ఇంకా ఆయనకైతే యాపిల్ అది ఇచ్చేసాను కదా. ఇంకా మా జున్ను వాళ్ళ డాడీ తినడం చూసి నాకు కూడా కావాలి అని చెప్పి
ఇక్కడ యాపిల్ ఒక్కటే వేసిస్తే లేదు నాకు క్యారెట్ కూడా కావాలని చెప్పి వాళ్ళ డాడీకి కూడా చెప్తున్నాడు. సేమ్ నీలాగే నేను కూడా తింటున్నాను అనేసి. సో ఇంకా అలా వాడు తింటుండగా నేను కిచెన్లోకి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ అయితే నానబెట్టేశాను. ఎప్పుడు 11:30 అలా అవుతుందన్నమాట టైము. సో ఇంకా రైస్ అయితే హాఫ్ అన్ అవర్ నానితే 12 కల్లా స్టార్ట్ చేస్తాను. ఈలోపు మార్నింగ్ వంకాయ కట్ చేసి పెట్టాను కదా, సో దానికైతే నేను ఇక్కడ వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా స్పైసీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ కూడా వేసేసి ఆనియన్స్ వేసేసి మంచిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవంతా కూడా వేసేసి బాగా కలిపేసేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసేసేసి బాగా కలిపేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మగ్గిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసి బాగా కలిపేసేసి మరో 5 నిమిషాలు మగ్గనిచ్చి దాని తర్వాత స్పైసీకి తగ్గ కారం, తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసేసి బాగా కలిపేసేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఎక్కువ కదపకూడదు, విరిగిపోతాయి అన్నమాట వంకాయలంతా కూడా. జస్ట్ లైట్గా ఇట్లా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఈ వంకాయ కారం లేదా ఫ్రై వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు లెంతీ వీడియోలో చూడలేమంటే షార్ట్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో కర్రీ అయితే అయిపోయింది, ఇంకా రైస్ కూడా 2 మినిట్స్లో అయిపోతుంది. స్టాప్ చేసేస్తాను. ఇంకా వంట అయ్యేలోపు నేను ఇక్కడ ఖాళీగా ఉండకుండా షింక్ నిండా సామాన్లు ఉన్నాయి మార్నింగ్వి. సో అవంతా కూడా నీట్గా వాష్ చేసేసి పైన స్టాండ్లో పెట్టేసా. ఇదండి ఇవాల్టి వీడియో, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.